ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఇంద్రలార్జ్ లక్ష్మీనగర్ గోదావరి కని డిస్టిక్ పెద్దపల్లి ఓల్డ్ డిస్టిక్ కరీంనగర్ అండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. 9866749835 8074069835. సో అక్కడ మనకు ఆన్లైన్ క్లాస్ వచ్చి మనకు 15/4/2020 ఆల్రెడీ స్టార్ట్ అయిందని. ఈ స్టార్ట్ అయిన సందర్భంగా మీరు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కరోనా కంటిన్యూగా ఉంది కనుక మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అండి. అసలు డేట్తో సంబంధం లేదు. ఏ బ్యాచ్లో పడితే ఆ బ్యాచ్లో నేను ఆల్రెడీ జాయిన్ చేస్తాను, మీకు స్టార్టింగ్ నుంచే చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు చూడండి 15/4/2020 ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మనకు ఫీజు వచ్చేసి 5000 రూపీస్ అండి. 1 ఇయర్ సపోర్టెడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాసు మనం నేర్చుకున్న వరకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మాకు క్లాస్కి వచ్చి కూడా మళ్ళీ జాయిన్ కావచ్చు. నో ఫీజ్ అండి. అదేవిధంగా 100% మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉందండి. యువర్ టీవీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మెంబర్షిప్ జాయిన్ ఓన్లీ 1500. అంటే మీకు టీవీ ప్రాబ్లమ్స్ ఏమైనా సొల్యూషన్స్ చెప్పాలంటే మెంబర్షిప్గా జాయిన్ కావాలి. అది 1500 కట్టినట్టయితే 6 మంత్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. 6 మంత్ తర్వాత మళ్ళీ 1500 కడితే మళ్ళీ 6 మంత్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. ఆల్ టీకాన్ బోర్డ్ అవైలబుల్ సార్. యువర్ డౌట్ కాల్ మీ. సో ఇక్కడ మనకు 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్ అన్నాము. అంటే కోర్స్ మన దగ్గర రాని వారికి 32 GB కోర్సులో అంటే 32 GB పెన్ డ్రైవ్లో మనం కోర్సుని లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో మనకి ఈరోజు మనకు క్లాస్ చూడండి. సో DC to DC. సో ఒకసారి ఎల్విడిఎస్ కనెక్టర్ అబ్జర్వేషన్ చేయండి సార్. ఇది 30 పిన్ కనెక్టరు. డాటా అండ్ క్లాక్ వోల్టేజెస్ అండ్ ఫాల్ట్ ఫైండింగ్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మనకు ఒకసారి కలర్తో పాటు ఒకసారి గమనించండి. అంతసేపు నేను కాసేపు అట్లా నేను స్క్రోలింగ్లో పెట్టేశాను. దీన్ని ఒకసారి గమనించండి. సో ఇదే విధంగా ఎన్ని కనెక్టర్స్ ఉంటాయి? 12 రకాల కనెక్టర్లు ఉంటాయి. ఆ 12 రకాలు 4 టైప్స్ ఉంటాయి. ఆ 12 రకాల కనెక్టర్లు ఉన్నట్టయితే మనం ఏ ప్యానల్ వచ్చినా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం తర్వాత ఒక్కొక్క పిన్ను ఏంటిది అది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఎల్విడిఎస్ కనెక్టర్ ప్యానల్. సో ప్యానల్ యొక్క ఎల్విడిఎస్ కనెక్టర్ అండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక కనెక్టర్ 5 పిన్ నుంచి స్టార్ట్ అయింది చెప్పాను. ఇక్కడ 5 పిన్ నుంచి స్టార్ట్ అవుంది. ఇది 30 పిన్ కనెక్టర్ అండి. సో ఇక్కడ మనకు చూడండి ఎన్సి అంటే నో కనెక్షన్. సో ఎన్సి అంటే నో కనెక్షన్. సో టోటల్గా వచ్చేసి 30 పిన్ కనెక్టర్, డాటా అండ్ క్లాక్ వోల్టేజెస్. సో ఇక్కడ మనకు చూడండి 1 2 3 నుంచి కింద 1 ఇప్పుడు 1 2 3 4 ఎన్సి అంటే నో కనెక్షన్. సో అదేవిధంగా 19 20 21 22 సో నో కనెక్షన్ అంటే డమ్మీగా వదిలేసాడండి. సో ఇక్కడ మనకు డాటా మనకు ఇది 1366 × 768 రెజల్యూషన్ సార్. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నానంటే 5 పేర్స్ ఉన్నాయి. సో రెడ్, గ్రీన్, బ్లూ, క్లాక్ అండ్ RGB 3-3+. సో ఇలా ఉంటే 1366 × 768 100%. సో అదేవిధంగా ఇక్కడ 30 29 28 27 పాజిటివ్ పిన్ అండి. సో ఇక్కడ 5 వోల్ట్ ప్యానల్ అయినా సరే 12 వోల్ట్ ప్యానల్ అయినా సరే ఇప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటే కంపల్సరీగా పాజిటివ్ ఉంటుంది. అదేవిధంగా మనకు 23 24 25 26 ఇది నెగిటివ్ వోల్టేజ్ అండి. ప్యానల్ యొక్క పాజిటివ్ వోల్టేజ్ 12 వోల్ట్ అయినా 5 వోల్ట్ అయినా మనకు ఈ విధంగా 30 పిన్ కనెక్టర్కు నెంబర్ 1 ఎన్సి ఉన్నాయనుకో, ఎన్సి 1 2 3 4 ఎన్సి అనే కనెక్షన్ అంటే నో కనెక్షన్స్ ఉన్నట్లయితే 5 నుంచి డాటా స్టార్ట్ అవుతే మనకు 30 నంబరు 30 29 28 27 అనేది పాజిటివ్ పిన్స్ ఉంటాయండి. అదేవిధంగా నెగిటివ్ పిన్స్ అయితే 23 24 25 26 నెగిటివ్. అది 5 వోల్ట్ ప్యానల్ అయినా సరే 12 వోల్ట్ ప్యానల్ సరే ఈ విధంగానే స్ట్రక్చర్ ఉంటుందండి. అదేవిధంగా 1 2 3 4 అనేది ఎన్సి కనెక్షన్ నెంబర్ 5 నుంచి డాటా స్టార్ట్ అవుతుందండి. కంపల్సరీ 100% ఇట్లనే ఉంటుందండి. 30 పిన్ సప్లై పిన్ అయితే కంపల్సరీ నెంబర్ 5 నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది రైట్ సైడ్ సప్లై అంటారు. సో ఈ విధంగా మనకు సప్లై చూసినట్లయితే మనకు ఏ విధంగా ఉంటుందంటే సప్లైలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సప్లైలు అనేవి ఉంటాయి. ఆ రైట్ సైడ్ మనకు సప్లైలు, లెఫ్ట్ సైడ్ సప్లైలు మనం చూసినట్లయితే
మనకి ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉందా లేదా లెఫ్ట్ సైడ్ ఉందా, మనకు ఆ విధంగా మనం చూసినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్ సప్లై. మనకు ఇట్లా పట్టినట్టయితే రైట్ సైడ్ సప్లై కదా. రైట్ సైడ్ సప్లైలో సో మనకు రైట్ సైడ్ సప్లైలో చూడండి, రైట్ సైడ్ సప్లైలో నెంబర్ 5 0-1 0- నెంబర్ 6 0+. అదేవిధంగా మనకు 7 పిన్ వచ్చేసి డమ్మీ పిన్ అండి. తర్వాత 8 పిన్ వచ్చేసి 1-, 9 పిన్ వచ్చేసి 1+. అదేవిధంగా మనకు 10 వచ్చేసి మనకు చూడండి ఇక్కడ 10 నెంబర్ పిన్ మళ్ళీ డమ్మీ అండి. 11 నెంబర్ పిన్ 2-, 12 నెంబర్ పిన్ 2+. అదేవిధంగా ఇక్కడ మనకు 13 డమ్మీ అండి. అదేవిధంగా మనకు 14 పిన్ వచ్చేసి క్లాక్ మైనస్, 15 పిన్ వచ్చేసి క్లాక్ ప్లస్. అదేవిధంగా మనకు 16 పిన్ వచ్చేసి డమ్మీ, 17 పిన్ వచ్చేసి 3-, 18 వచ్చేసి 3+. సో ఇక్కడ మనకి ఎనీ ప్యానల్కు సంబంధించిన 0- 1.2 వోల్ట్ వస్తుంది. అదేవిధంగా 0+ 1.1 వోల్ట్ వస్తుంది, 1- 1.2 వోల్ట్ వస్తుంది, 1+ 1.1 వోల్ట్ వస్తుంది, 2- 1.2 వోల్ట్ వస్తుంది, తర్వాత 2+ 1.1 వోల్ట్ వస్తుంది, క్లాక్ మైనస్ 1.2 వోల్ట్ వస్తుంది. అదేవిధంగా క్లాక్ ప్లస్ చూడండి 1.1 వోల్ట్ వస్తుంది. అదేవిధంగా 3- 1.2 వస్తుంది. అదేవిధంగా 3+ 1.1 వోల్ట్ వస్తుంది. అంటే డాటా సప్లై, క్లాక్ సప్లై ఏది చేసినప్పటికి కూడా 1.1 వోల్టేజ్ వచ్చినట్లయితే మనకు మదర్ బోర్డ్ ఈజ్ ఓకే అండి. సో ఈ విధంగా చెప్పొచ్చు. ఇది ప్యానల్ సైడ్ మనకు వెళ్ళేది. ఇప్పుడు ఒక్కొక్క మనకు సప్లై, ఇప్పుడు మనకు 1- 1+ అంటే రెడ్ కలర్, 0- 0+ అంటే రెడ్ కలర్, 1- 1+ అంటే గ్రీన్ కలర్, 2- 2+ అంటే బ్లూ కలర్. అదేవిధంగా క్లాక్ మైనస్, క్లాక్ ప్లస్ అంటే క్లాక్ సిగ్నల్స్ అంటే అవి. తర్వాత 3- 3+ అంటే RGB, రెడ్ గ్రీన్ 3 రన్ అవుతుంటాయి, రెడ్ గ్రీన్ బ్లూ. సో మనకు ఒక్కొక్క వోల్టేజ్ ఇప్పుడు చెప్పాను కదా. అదేవిధంగా మనకు ఫాల్ట్ వచ్చేసి 0- 0+ మనకు మిస్ అయినట్లయితే, ఆ వోల్టేజ్ మనకు మిస్ అయినట్లయితే రెడ్ కలర్ పిక్చర్ వస్తుంది. అదేవిధంగా 1- 1+ మనకు మిస్ అయినట్లయితే గ్రీన్ కలర్ పిక్చర్ వస్తుంది. 2- 2+ మనకు మిస్ అయినట్లయితే నో డిస్ప్లే, బ్లూ కలర్ కాదండి, నో డిస్ప్లే, కొన్ని ప్యానల్ మాత్రమే బ్లూ కలర్ డిస్ప్లే వస్తుంది. అదేవిధంగా క్లాక్ మైనస్, క్లాక్ ప్లస్ మిస్ అయినట్లయితే అసలు నో డిస్ప్లేనే రాదు. 3- 3+ మనకు మిస్ అయినట్లయితే మ్యాపింగ్ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ మనకు మిస్ అయితే మనకు ఏమేమి వస్తాయంటే 0- చూడండి ఇక్కడ మనకు 0- మనకు మిస్ అయినట్లయితే రెడ్ కలర్, ఇప్పుడు మనకు 0- మనకు మిస్ అయినట్లయితే రెడ్ కలర్ అనేది పిక్చర్ వస్తూ ఉంటుంది. ఓకేనా. మనకు ఇప్పుడు ఇక్కడ పాయింట్ వైజ్గా నేను చెప్తున్నాను. 0- మనకు మిస్ అయినట్లయితే రెడ్ కానీ, బ్లూ కానీ, తర్వాత గ్రీన్ కానీ ఏదో ఒక కలర్ పిక్చర్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు 0- సప్లై వచ్చి 0+ సప్లై రానట్లయితే రెడ్ కలర్ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. ఓన్లీ రెడ్ కలరు పిక్చర్ అనేది రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా 1- మిస్ అయినట్లయితే, 1- 1+ మనకు 1- ఓన్లీ మిస్ అయినట్లయితే గ్రీను లేదా పింక్, మెజంతా కలర్ అనేది పిక్చర్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా 1+ మనకు మిస్ అయినట్లయితే గ్రీన్ కలర్ పిక్చర్ వస్తుందండి. అదేవిధంగా 2- మనకు 2- మిస్ అయినట్లయితే మనకు ఇక్కడ బ్లూ కలర్ పిక్చర్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు 2+ మిస్ అయినట్లయితే నో పిక్చర్ వస్తుందండి. అంటే 2- 2+ మనకు మిస్ అయినట్లయితే కొన్ని ప్యానల్లో మాత్రమే బ్లూ కలర్ వస్తుంది, ఎక్కువ పర్సంటేజ్ ప్యానల్లో నో డిస్ప్లే వస్తుందండి. అదేవిధంగా మనకు క్లాక్ మైనస్, క్లాక్ ప్లస్ మనకు మిస్ అయినట్లయితే నో డిస్ప్లే వస్తుందండి. అంటే ఇక్కడ 2- 2+ మిస్ అయినా నో డిస్ప్లే, క్లాక్ మైనస్, క్లాక్ ప్లస్ మిస్ అయినా నో డిస్ప్లే. అదేవిధంగా 3- 3+ మనకు మిస్ అయినట్లయితే మ్యాపింగ్ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. మ్యాపింగ్ పిక్చర్ అంటే నెగటివ్ రూల్లో ఉంటుంది. మనకు పిక్చర్ వైజ్ చూసినట్టయితే నెగటివ్ రూల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎల్విడిఎస్ కనెక్టర్ అనేది చెప్పడం జరిగిందండి. చాలా వరకు అడిగారు ఎక్కువ వోల్టేజ్ ఎంత అండి సార్ ఒకసారి చెప్పరా అని చెప్పి అడుగుతున్నారు. సో అందువల్ల ఈరోజు నేను ఎల్విడిఎస్ కనెక్టర్ యొక్క ప్యానల్ యొక్క ఎల్విడిఎస్ కనెక్టర్ వోల్టేజ్ ప్లస్ మనకు కలర్ చెప్పాను.
దాంతోపాటు ఫాల్ట్ ఫైండింగ్ కూడా చెప్పడం అనేది జరిగింది. మా ఛానల్ గిట్లా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు లైక్ చేయగలరు, నచ్చినట్లయితే డిస్లైక్ కూడా చేయగలరు. తర్వాత బెల్ ఐకాన్ కూడా మనకు క్లిక్ చేయగలరు. ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మా వీడియోలన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా మీ నోటిఫికేషన్కు అందుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నన్ను చాలా బాగా ఆదరించినందుకు మరొక్కసారి మన టెక్నీషియన్లందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.